మెయిన్ టైం ఏంటంటే ఈ రోజు మేము ఈ స్టేజ్ లో ఉన్నాము అని అంటే ఫస్ట్ మనల్ని అమ్మ ఈ రోజు మనం ఈ స్టేజ్ లో ఉన్నామంటే కారణం ఎవరు? అమ్మ. ఆవిడ కన్నడం వల్ల మనం ఈ రోజు ఎంతో పుణ్యం చేసుకున్నాం ఈ స్టేజ్ లో ఉన్నామంటే. హలో, మనల్ని ఎన్నో కష్టాలు పడి ఈ స్టేజ్కి మనం వచ్చామంటే వాళ్ళ ఆఫీసులు కూడా ఉన్నాయి మనకి. వాళ్ళు చేసిన ఎన్నో పుణ్య ఫలాల వల్ల మనం ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నాం. అంటే ఇప్పుడు చాలా మంది ఇంట్లో ఉంటున్నారు, ఒకరి మీద ఆధారపడి బతుకుతున్నారు. కానీ మనం అలా లేదు, మనం ఒకరికి ఎంప్లాయ్మెంట్ కలిగిస్తూ మనం బ్రతుకుతున్నాం. థ్యాంక్ యూ ఆంటీ. రేఖ గారు థ్యాంక్ యూ సో మచ్. మీ మదర్ని తీసుకొని వచ్చి కోమలి గారు సాల్వతో సత్కరిస్తున్నారు. గౌరీ గారు, ఉదయశ్రీ గారు షేర్ ప్రజెంట్ చేస్తున్నారండి కుమారి గారికి. చెప్పాలా ప్లీజ్? సత్కరిస్తున్నారండి. ప్లీజ్ క్లాప్స్ అండి అందరూ. లంచ్ అయింది కదా, ఓపు వచ్చింది కదా, చేయండి. క్లాప్స్ ప్లీజ్. రమ్య గారి మదర్ని కుమారి గారు సత్కరిస్తున్నారండి. క్లాస్ కొట్టండి అమ్మా. ప్రశ్న చెప్పాలా? అందరూ క్లాస్ కొట్టండి. కాస్త ఒళ్ళు కలుగుతుంది, చేతులు కలపండి. ఆల్రెడీ కలిపేశారండి ఎస్ఐ గారు అందరూ. మనకి సాల్వాలు అవి కూడా స్పాన్సర్ వస్త్రకళ ఉదయశ్రీ గారండి. ఉదయశ్రీ గారు మన బొటిక్ అసోసియేషన్ తరపు నుంచి స్పాన్సర్ చేశారు ఆవిడ. లక్ష్మి గారు రండి. ఒక్కొక్కరు రావాలి. శాంతి గారు, నెక్స్ట్ శాంతి గారు రజని రండి. ఇప్పుడు శాంతి గారు రజని గారు మీరు చాలా రజని గారు శాంతి గారు నాకు కూడా నేను సాధించాను. సింగర్ మెరిట్ మిషన్స్ అన్ని కూడా వైజాగ్ డీలర్ అండి. తను ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు. మన అందరికన్నా ఎంతో ఎక్స్పీరియన్స్ తనకి. ఈనాడు వసంతలో కూడా జాబ్ చేశారు. ఎంతో మందికి అంటే స్టిచ్చింగ్ లో చాలా క్లాసెస్ కూడా తీసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏదైనా స్పాన్సరింగ్ అంటే ఫస్ట్ మనం ఎవరైనా అడుగుతున్నప్పుడు ఈవిడే స్టార్ట్ చేస్తారు, నేను ఇస్తాను అనేసి. మనకి ఎన్నో వాటికి ఆవిడ చాలా అందరికీ తెలిసిందే. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా స్పాన్సర్ చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మొబైల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యింది. సో ఒక చిన్న బుటీక్ 8x8 నార్మల్ షాప్ స్టార్ట్ చేశాను నేను. బాబుని చదివిస్తా, సివిల్స్ ప్రిపేర్ చేస్తా, ఏదో ఒకటి చెయ్యాలి. మా హస్బెండ్ ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ బాబు ఇంటర్మీడియట్ అయ్యే వరకు నువ్వు ఏ పని చేయడానికి వీల్లేదు, ముందు పిల్లల్ని సెటిల్ చేయి, నీ డ్యూటీ అది, తర్వాత నువ్వు ఏదైనా చేసుకొని నేను ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తాను.
సో అంతవరకు అయితే చిన్న చిన్న ఇంట్లో ఏదో చిన్న చిన్నగా కుట్టేసి ఢిల్లీలో ఉన్నప్పుడు అక్కడి నుంచి బట్టలు తీసుకుని కొద్ది కొద్ది కుట్టి వైజాగ్ వచ్చి ఇలా ఒక్కొక్క బుట్టికి ఏసీ డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకోవడం అలాగా అది ఆ ఇంట్రెస్ట్ వదలకుండా కంటిన్యూస్గా ఏదో బిజినెస్ చేస్తానే ఉండేది. మా చుట్టాలందరూ ఏమనివ్వరంటే దశావతారం అనేవారు నాకు, రోజుకొక బిజినెస్ చేస్తావు అని. అలా ఎవరు ఏడిపించినా ఎవరు క్రిటిక్స్ ఉన్నా మన మనసులో సంకల్పం ఉంటే డెఫినెట్గా సాధిస్తామండి. కానీ వయసుతో పనిలేదంటారా మేడం? వయసుతో పనిలేదంటారా? వయసుతో పనిలేదమ్మా, వయసుతో పనిలేదు. మనసులో కోరుకుంటే అది డెఫినెట్గా ఏదైనా చేయగలం. ఓపిక ఉండాలి, బ్రెయిన్ స్ట్రాంగ్గా ఉండాలి. చాలా మంది మీరు చూసారో లేదో మంచం మీద ఉండి కూడా వాళ్ళ కంపెనీలు రన్ చేసుకుని గోల్డ్ మంది ఉన్నారు. నీలూస్ మీ అందరికీ కూడా నీలూస్ హోల్సేల్ అండి, హోల్సేల్ అండ్ రీటైల్ ఉంది మనకి. బుటిక్ సోల్కి మాత్రమే మేము హోల్సేల్ ఇస్తాం. 20 to 25% డిస్కౌంట్ ఉంటుంది. డెఫినెట్గా నీలూస్కి విజిట్ చేయండి. కాటన్ లైనింగ్ అట్ల మీద అయితే ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వడం కావద్దు. నెట్ మీద, నెట్ డిజైన్స్ మీద, బెనారస్ మీద అట్ల మీద మంచి డిస్కౌంట్స్ అవి ఉంటాయి. మీ అందరూ వచ్చి నేను ఒక లేడీనే నన్ను ప్రమోట్ చేస్తారనేసి ఆశిస్తున్నాను. కళ్యాణి గారి మదర్ అండి సూర్యకుమారి గారు. వీళ్ళ నాన్నగారు గవర్నమెంట్ లెక్చరర్గా వర్క్ చేశారండి. డిప్యూటీ మేయర్గా వాళ్ళ నాన్నగారు వర్క్ చేస్తున్నారు. అమ్మ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మీకు. ఇంత ఓపిక చేసుకొని వచ్చి అనిపించినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఈరోజు నా పుట్టినరోజు మా అమ్మగారికి సన్మానం చేసినందుకు మీరందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. ఇంత మంచి అవకాశాన్ని, అమ్మకి సత్కారం చేసే అవకాశాన్ని మీ అందరూ కల్పించినందుకు నేను చాలా థ్యాంక్స్ అండి. నేను చేయడం కాదు, మీ అందరి చేత చేయించండి. మా అమ్మకి ఇస్తుంది గిఫ్ట్.
యువ స్టైల్ బొటిక్ రమాదేవి గారు ఇవాళ లక్కీ డిప్ విన్నర్ అండి. ప్లీజ్ కమ్ మేడం, ప్లీజ్ కమ్. అదే చూడండి మేడం అన్నారు కదా, అలా మేడం నిలబడింది మీ మీద. లేకపోతే మాత్రం తిరగాడండి నన్ను కాదు. డాక్టర్ కుమారి గారు రమాదేవి గారికి లక్కీ డిప్ విన్నర్ అయ్యారు కదా, రేపు అందజేస్తున్నారండి. ఇంకొక రెండా ఇంకా రెండు. ఓకే మేడం, అంటే 4 ఉదయం ఇమ్మని అడుగుతున్నారు ఆవిడ. చెప్పండి ఎవరు నంబర్ 130 అంటే నాతో చూడండి ఒకసారి. మేడం గిఫ్ట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇవాళ లక్కీ విన్నర్లు లక్కీగా వచ్చేస్తున్నాయి అన్నీను. ఆవిడ 7 వారం నగిలిస్తారు, ఏకంగా ఒకటే వడ్డాన్ని ఇచ్చేస్తారని ఆలోచించుకొని వస్తున్నారు. అందుకు టైం పట్టింది రావడానికి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వి హ్యావ్ శ్రీమతి డాక్టర్ ఎస్విఆర్ కుమారి గారు, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గా 32 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ చేశారండి. సివిల్ సర్జన్ గా వర్క్ చేస్తున్నారు మేడం. శ్రీమతి డాక్టర్ రామశెట్టి జోష్నా తేజ గారు, ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఆరిజిన్ బాడీ మైండ్ సోల్. మేడం ప్లీజ్ వెల్కమ్ అండి. సురేఖ గారు, మన జాయింట్ సెక్రటరీ, మయూక ఉమెన్స్ ఫ్యాషన్ డిజైనర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా సురేఖ గారు సాల్వాత మేడం గారిని సత్కరిస్తున్నారండి. ఐక్యూ బిజినెస్ సొల్యూషన్స్ హిమబిందు గారు, కిరణ్ చౌదరి ఫ్రమ్ కిరణ్ షాప్ నుంచి మేడం సత్కరిస్తున్నారండి. ఉదయ వస్త్రకళ తరపు నుంచి మేడంని సత్కరిస్తున్నారండి. ఇందిరా గారు, ఉదయ వస్త్రకళ ఉదయశ్రీ గారు మేడం సత్కరిస్తున్నారండి. థ్యాంక్ యూ మేడం.
వెల్కమ్ మ్యామ్, వెల్కమ్ అండి. ప్లీజ్ కమ్ మ్యామ్. ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రౌడ్ అన్నమాట. నా విషయంలోనైతే నేను ఇండిపెండెంట్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఈ రోజు నా మనీ నా పిల్లలకు కావాల్సింది నేనే ఎర్న్ చేసుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఎంతో మందికి ట్రైనింగ్స్ ఇచ్చానండి. నేను ఈనాడు వసుంధర ఫ్యాషన్ డిజైనర్గా వర్క్ చేశాను. ఎంతో మందికి 18 ఇయర్స్ నుంచి 90 ఇయర్స్ వాళ్ళు కూడా స్టూడెంట్స్ నాకు ఉన్నారు ఇప్పటికి కూడాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రంగంలో ఉండాలనేదే నేను కోరుకుంటున్నాను. అయితే మేము ఇది స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ యూనియన్ అనేది బొటిక్ అంటే ఇలా నడిపించేది, స్టిచ్చింగ్ చేసేది అది కూడా సామాన్యమైన విషయం కాదండి. లేడీస్ మనం ఎంత బంగారం ఇరిపోయినా పర్లేదు కానీ జాకెట్ ఒక బ్లౌజ్ మనకు సెట్ అయిపోయిందంటే ఆ ఫంక్షన్కి వెళ్ళే ఊరంతా పాడైపోతుంది. అంటే కస్టమర్స్ చాలామంది అది ఎంతో అవనివ్వండి, జస్ట్ చిన్న లూజ్ అవనివ్వండి, టైట్ అవనివ్వండి, ఇంకా వెరగా అయిపోతుంది. ఇంకా అక్కడ మనకి చాలా ఇంకా కాప్ పడిపోతారు. ఈవెన్ మనమైనా ఎంతో అంటే ఏదైనా ఫంక్షన్ అంటే ఫస్ట్ మనం రెడీ చేసుకుంది ఏంటంటే బ్లౌజ్, సారీ ఏ సారీ కట్టుకోవాలి రేపు మనం అని ఆలోచిస్తాం. ఆ సారీకి మెయిన్ బ్లౌజ్. ఆ బ్లౌజ్ అనేది కరెక్ట్గా లేకపోతే అది వేస్ట్. ఇంకా అలాంటిది మేము కస్టమర్ని మేము సాటిస్ఫై చేస్తూ వాళ్ళకి నచ్చినట్టు మేము ఇంకా ముందుకు వెళ్తూ ఇలాంటివి స్టార్ట్ చేసాము. అట్ ద సేమ్ టైం వర్కర్స్ని కూడా అంటే ఇక్కడి నుంచి ఇక్కడ పనిచేసే వాళ్ళు మా దగ్గర అడ్వాన్సులు తీసుకోవడం, ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం అలా అనమాట. ఇంతకుముందు మాకు తెలిసేది కాదు. ఇక్కడ మానేసి ఒక 30,000 తీసుకొని 10,000లోనే ఉండేవాడు. అయితే ఏంటి ప్రాబ్లం అని చెప్పి మేము అసలు బొటిక్స్ ఎవరెవరికి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి నెట్లో సెర్చ్ చేసి ప్రతి ఒక్కరికి కాల్ చేసి ఒక 5 కలిపి ఇలా స్టార్ట్ చేసామండి. ఈరోజు ఒక 100 బొటిక్స్ మా దగ్గర ఉన్నారు. యాక్టివ్లో 80 బొటిక్స్ ఉన్నాయి. అంటే మాతో ఇక్కడ ఏంటంటే చిన్న షాప్ నుంచి రోజుకి 1000 రూపాయలు సంపాదించే షాప్ నుంచి రోజుకి 2-3 లక్షలు సంపాదించే షాప్ వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ సమానమే. మేము 2016 అండి 19లో సొసైటీకి ఫామ్ అయ్యాం. స్టేజ్ మీద ఉన్న కింద ఉన్న అందరికీ నమస్కారం అండి. విష్ యూ ఆల్ హ్యాపీ విమెన్స్ డే. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది స్త్రీలు స్వయం శక్తితో ఎంతో కష్టపడి పైకి రావడం, అది గర్వంగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా మంచి విషయం. ఇప్పుడు మాట్లాడడం ఇంతక నీలిమ కాదు, చాలా చక్కగా చెప్పారు ఆవిడ. జీవితంలో ఏదైనా పట్టుదల ఉంటే మనం వదలకూడదు. ఆ పట్టుదల మనం అలా హాన్ చేస్తూ ఉండాలి. అది సాధించే వరకు మన నిద్రపోని తత్వం చాలామంది ఆడవాళ్ళకు ఉంటుంది. వాళ్ళు బయటకి రాలేకపోవచ్చు, కానీ ఎక్కువ మంది ఆడవాళ్ళు ఆ పట్టుదల ఉంటుంది. అందువల్లే ఏ కుటుంబం పైకి వచ్చినా దానికి స్త్రీయే మూలం అంటారు. అది నిజంగా 100% కరెక్ట్. మగవాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళని ఎదిరించినంత వరకు మన గొప్పతనాన్ని వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు, సంతోషిస్తారు. కానీ వాళ్ళని ఎదిరించినప్పుడే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అదర్వైజ్ మగవాళ్ళు కూడా చాలా మంది మనం సపోర్ట్ చేయబట్టే ఈ రోజున మన అందరం కూడా ఇంత ఇండిపెండెంట్గా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద ఆపర్చునిటీ. ఇప్పుడు డాక్టర్ రామ్సిటీ జోష్నా తేజ గారు మాట్లాడతారండి. మేడం. అందరికీ నమస్కారం. ఇక్కడున్న మహిళలందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఎత్ర నార్యంతు పూజ్యతే రమంతే, మీ సైడ్ నుంచి అడుగుతున్నాను, రమంతే తత్ర దేవత. సో ఎక్కడైతే ఆడవారు పూజించబడతారో అక్కడ దేవతలు నివసిస్తున్నట్లుగా అన్నమాట. సో మన భారతదేశంలోనే మహిళకి చాలా గొప్ప స్థానం అనేది పూర్వం నుంచి ఉంది. ఈరోజు మనం కొత్తగా దానికోసం మన హక్కుల కోసం పోరాడడం కాదు,
భారత మాత అని మన ఎంటైర్ ఇండియాకి సంబంధించి కూడా ఒక రిప్రజెంటేషన్ని స్త్రీ రూపంలో ఇవ్వడం జరిగింది. సో స్త్రీగా పుట్టినందుకు నేను ఎప్పుడూ కూడా గర్వపడతాను. మహిళలను ఎప్పుడూ కూడా సరి సమానంగా మనం గౌరవిస్తేనే, మన తోటి స్త్రీని మనం గౌరవిస్తేనే మన చుట్టూ ఉన్న సమాజం కూడా గౌరవిస్తుంది. ఈ విషయంలో కొంత ఎక్కడో లోపం జరుగుతూ ఉంటుంది, మనల్ని మనమే కించపరుచుకుంటూ తక్కువ చేసుకుంటాం అనే భావన కూడా ఎక్కువ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. స్త్రీ మానసికంగా చాలా ధైర్యవంతురాలు. ఫిజికల్లీ మైట్ బి కంపారిజన్లో చూస్తే మగవారి కంటే కొంత తక్కువగా ఉండొచ్చేమో, కానీ ఎండ్యూరెన్స్ విషయంలో అంటే ఒక పనిని పూనుకుంది అని అంటే దాన్ని పూర్తి చేసిన దాకా రోజుకి 20 గంటలు 24 గంటలైనా సరే అలా ఉండి పని పూర్తి చేయగలిగినంత మనోస్థైర్యం కానీ ఈ శక్తి అంతా కూడా స్త్రీకి పుట్టుక నుంచే కూడా వచ్చింది. సో దాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి అని అంటే మన ఆకారం ఎలా ఉంది అని ఎదుటి వాళ్ళ కళ్ళలోంచి చూడడం మానేసి మనల్ని మనం అందంగా ఊహించుకుందాం. అందం అంటే ప్రతి ఒక్క పువ్వు ఇండివిజువల్గా అందమైందే, దేన్ని తక్కువ చెప్పలేము. అలాగే ఆడవాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా అందంగా ఉన్నట్లే. ఆకారం, ఎత్తు ఇవేవి రంగు మనం తెచ్చుకున్నవి కాదు. మనం ఎంతో అదృష్టవంతులం. మన పూర్వం ఉన్న మన యాన్సిస్టర్స్, మన పెద్దవాళ్ళ నుంచి మనకి దక్కిన వరం అవన్నీ కూడా. దాన్ని ఎవరికి కూడా కించపరిచే హక్కుని మనం, అవకాశాన్ని మనం ఇవ్వకుండా ఉండాలి. మనం ధైర్యంగా నేను అందంగా ఉన్నాను, నేను నా శక్తి సామర్థ్యాలతోటి ఏ పనినైనా సాధిస్తాను అనే ఒక కాన్ఫిడెన్స్ని మనల్ని మనం మన అటైర్ తోటి వీటితోటి ఎగ్జిబిట్ చేయగలగాలి. ఎవరికి కూడా ఎదుటి మనిషికి అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా మనం కనుక ఉండగలిగితే ఎప్పుడూ కూడా మన ధైర్యం మనందరం రోజు రోజుకి పెంపొందించుకుంటూ ఉంటాము. సో మళ్ళీ ఇలాంటి ఉమెన్స్ డేలు అన్నీ కూడా మనం ఇలాగే ఎంతో సంతోషంగా అందరూ గ్యాదర్ అవుతూ జరుపుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. సో మనల్ని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవాలంటే మన వస్త్రధారణ కూడా దాంట్లో చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఈ రోజున ఇలాంటి అసోసియేషన్ నేను ఫ్యాషన్గా ఉండడానికి ఇష్టపడతాను. నేను 2010లో బొటిక్ని కూడా రన్ చేశాను. అంత ఈజీ టాస్క్ అయితే కాదు. ఇందాక మీ మేడం వాళ్ళు చెప్పినట్లు కన్సిస్టెంట్గా ఒక కస్టమర్కి టైంకి వాళ్ళ ఫంక్షన్కి మనం ఒకదాన్ని సప్లై చేయడం ఇవ్వగలగడం అని అంటే ప్రాబ్లం ఎక్కడైనా ఉండొచ్చు. దాన్ని ట్రబుల్ షూట్ చేసుకుంటూ ఆ స్ట్రెస్ ఫెస్టివల్ టైంలో ఎలా ఉంటుంది అనేది నాకు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో మహిళా మనులు మీరందరికీ కూడా మమ్మల్ని అందరినీ ఇంత అందంగా మా ఫంక్షన్లో చూపించడానికి దోహదం చేస్తున్నందుకు మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు. శ్రీమతి కె వెంకటరమణ స్వాతి గారు మాట్లాడతారండి. అందరికీ నమస్కారం అండి. ముందు నేను ఎవరో పరిచయం చేసుకోగలరా మీకు. నేను 9th వార్డ్ కార్పొరేటర్ జీవీఎంసీ అండ్ 15th ఫైనాన్స్ కమిషన్ మెంబర్ కూడా హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఇప్పుడు నేను రాజకీయాల్లోకి అనేది ఒక 3 years బ్యాక్ వచ్చాను. యాక్చువల్లీ ఐ షుడ్ సే అబౌట్ మై సెల్ఫ్ ఫస్ట్ బిఫోర్ టెలింగ్ సంథింగ్ అబౌట్ 16 years అనిట్స్ కాలేజ్లో ప్రొఫెసర్ కింద పనిచేశాను. I never expected that my life will turn from an educational teacher to a politician. So night ki decide అయిపోయారు, లేడీస్ రిజర్వేషన్ వచ్చింది and they have asked me to participate, and within 1 year the elections have arrived and I was a corporator, and from that onwards my journey has started as a politician actually. నాకు ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్ అవ్వచ్చు, గుడ్ హ్యాబిట్ అవ్వచ్చు, నువ్వు చేయలేవు అని అంటే నేను అదే పట్టుకొని అదే చేస్తాను. అంటే జనరల్లీ ఎవ్రీ మెన్, ఈవెన్ కాలేజ్లోని ప్రొఫెసర్స్లోని కూడా మీ పక్కోడికి ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది మేడం, మీకేం తక్కువ రాదేమో అని అంటే ఎంటెక్ కూడా నేను గోల్డ్ మెడల్ ఇస్తాను పార్ట్ టైం జాబ్ చేసి. సో నీకు రాదు అని అంటే నువ్వు రాదు అని చెప్తావు కదా అని చెప్పి నేను రాత్రి పగలు కూర్చొని చదివాను. అంటే నువ్వు చేయలేవు అని అంటే చేయగలిగే ధైర్యం ఉన్నది మహిళలకు మాత్రమే. ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మనలో కూడా క్వాలిటీ అందరిలోనే ఉంటుంది.
ఎవరైనా కించపరిచారంటే అది మొండితనంగా మనం తీసుకొని బయటకు వెళ్తాం. దట్ వి కాల్ ఇట్ as విమెన్ ఎంపవర్మెంట్. బీ అని లేకపోతే, మహిళలు అన్నది లేకపోతే నిజంగా జెంట్స్ ఈరోజు కళ్ళు మూసి తెరిచే రోజుగా మళ్ళీ వాళ్ళు మార్నింగ్ నుంచి డే నైట్ వరకు ఏ విషయంలోనైనా మనం లేకపోతే ఎక్కడ కూడా వాళ్ళకి సాగదు. ఈవెన్ ఎనీ ఫీల్డ్, వాట్ ఎవర్ ద ఫీల్డ్ వీఆర్ చూసింగ్, అది ఇంట్లో హౌస్ వైఫ్ దగ్గర నుంచి పొలిటీషియన్స్ వరకు, టీచర్స్ వరకు, ఎక్కడికైనా వెళ్ళినా కూడా చివరికి క్లాస్మేట్స్ కూడా నువ్వు నోట్స్ రాసావా అని చెప్పి అబ్బాయిలు అమ్మాయిని అడుగుతారు. ఎందుకంటే అమ్మాయిలు బాగా రాస్తారు నోట్సెస్, నువ్వు రాసి పెట్టు అని అడుగుతారు. బట్ ఆ ఇండివిజువాలిటీ ఏదైనా కూడా అమ్మాయిలకే ఎక్కువ ఉంటుంది. సో నేనేంటంటే ఇప్పుడు మీరందరూ కూడా ఇప్పుడు మేడం చెప్తున్నారు, మీరు 2016లో స్టార్ట్ చేసి ఒక బోటెక్ రన్ చేసి ఒక 80 మెంబర్స్ అందరూ కూడా డిఫరెంట్ బోటెక్స్ అంతా కూడా యునైటెడ్ అయ్యి ఇలా చేయడం అన్నది కూడా ఇట్ ఈస్ వెరీ అప్రిషియబుల్. అండ్ మీ అందరిది కూడా నేను బ్లౌజెస్ ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా కుట్టించుకోలేదు యాక్చువల్లీ. ఐ రియల్లీ డోంట్ హ్యావ్ ఎనీ టైమ్ టు డూ ఆల్ దిస్ ఆల్సో. సడన్గా పదండి మార్నింగ్ ఏదో తయారైపోవాలి, వెళ్ళిపోవాలి, మీటింగ్స్కి వెళ్ళాలి, అగైన్ ఐ హ్యావ్ టు గో టు ద రోడ్ షోస్ అండ్ దెన్ అగైన్. కానీ అందరిది ఒక్కొక్క యూనిక్ స్టైల్ కనబడుతుంది నాకు ఈ బ్లౌజ్ డిజైనింగ్స్లో అన్నిట్లో. ఎవ్రీ వన్ హ్యాస్ అన్ యూనిక్ డిజైన్ అండ్ యూనిక్ స్టైల్. అండ్ ఆ డిజైనింగ్స్ అన్నీ కూడా మీరు చేసింది కూడా ఇట్స్ వెరీ హార్డ్ వర్క్. అండ్ నన్ను అడిగితే మీరు ఇంకెక్కడ ఎవరిని పెట్టుకోకర్లేదు, మీ ఓనర్ అందరూ ఫ్యాషన్ షో రన్ చేయొచ్చు. అయిపోయామా? అండ్ చాలా నీట్గా కూడా విమెన్ ఇంత అంటే నేను కూడా నాకు కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఒకసారి ఇలాంటివేమో నేను ట్రై చేసి బయటకు వెళ్ళి చూడాలి. బికాస్ వై ఐ షుడ్ వేర్ ఎవ్రీ టైమ్ లైట్ కాటన్ సారీ అండ్ మూవ్ అవే ఎవ్రీ టైమ్ అన్నది మేము చూసిన తర్వాత నాకు నిజంగా ఇన్స్పైర్డ్గా అనిపించింది. అండ్ ద హార్డ్ వర్క్ యూఆర్ డూయింగ్ విత్ యువర్ హ్యాండ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్స్ నాట్ సో ఈజీ దట్ నో వన్ కెన్ డూ ఇట్ ఆల్సో. ఆ ఓపిక పేషెన్స్ అనేది ఓన్లీ మహిళలకే ఉంటుంది. అది దేవుడు మనకి ఇచ్చిన వరం. And once again, I'm telling you a happy Women's Day to all of you. And I really appreciate each and every woman over here who is struggling and Botek and ఇంకా మంచి లాభాలు రావాలని అండ్ మీరందరూ కూడా వన్ ఆఫ్ ద ఎంటర్ప్రినర్స్లో అవ్వాలని చెప్పి ఇండియాలోని టాప్ మోస్ట్ ఎంటర్ప్రినర్స్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మమ్మల్ని అర్థం చేసుకొని మా కోసం ఇంత అబ్జర్వ్ చేశారు ఇంత తక్కువ టైంలో. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమతి హిమబిందు గారు, ఫౌండర్ ఆఫ్ బిందు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ సొసైటీ. మేడం మీరు కూడా మా కోసం ఏదైనా కొంచెం మాట్లాడితే ఇన్స్పైర్ అవుతాం. వెరీ గుడ్ ఈవినింగ్. వేదిక మీద అలంకరించిన పెద్దలకు మరియు వచ్చిన మహిళలందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ బిలేటెడ్ హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే అని స్పెషల్గా చెప్పక్కర్లేదు, కానీ ఇంతమంది ఎంటర్ప్రీనర్స్ని చూస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు అని అంటే ఒకప్పుడు మహిళలు బయటికి రావడం అనేది చాలా కష్టంగా ఉండేది. అటువంటి సిచ్యువేషన్ నుండి స్పెసిఫిక్గా ఒక బిజినెస్ అని, ఒక జాబ్ అని, లేదంటే డిఫరెంట్గా ఏమైనా చేయాలన్న హోప్తో ఒక ఎర్నింగ్ అనేది ఒక ఉమెన్కి కూడా రిక్వైర్మెంటే. సో అప్పుడే మనకు ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది అంటూ ఒక మహిళలు ముందుకు వస్తున్నారు. ఈ రోజుల్లో మగవారితో ఈక్వల్గా పోటీ పడుతున్నారు. ఒకప్పుడు ఏంటంటే లేడీస్కి ఐడెంటిఫికేషన్ ఉండేది కాదు. జాబ్ చేసేటప్పుడు కానీ, బిజినెస్ చేసేటప్పుడు కానీ, అసలు బిజినెస్ అంటేనే లేడీస్కి అవాయిడ్ చేసేవారు. నువ్వేంటి బిజినెస్ చేయడం ఏంటి, బయటికి వెళ్ళడం ఏంటి, మార్కెట్లోకి వెళ్ళడం ఏంటి, ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ పడేవి లేడీస్కి. 100% ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తుంటారు నాకు తెలిసి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటి అని అంటే జాబ్ చేస్తున్న వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు. ఎందుకు అని ఎవరైనా చెప్పగలరా ప్లీజ్? ఎందుకంటే మీలో ఉన్న క్వాలిఫికేషన్ అది. ఎనీవన్? పేషెన్సీ. లేడీస్కి ఉన్న పేషెన్సీ జెంట్స్కి ఉండదండి. ఒక మేనేజ్మెంట్ చేయడం అంటే అది ఫస్ట్ లేడీసే. ఇంట్లో మేనేజ్మెంట్ ఎలా చేస్తారో బయట మార్కెటింగ్లో కానీ, లేకపోతే బయట ఆఫీస్లో కానీ, బిజినెస్లో కానీ మేనేజ్మెంట్ చేసేది లేడీసే. వాళ్ళే పై చేయి, వాళ్ళే సరిగ్గా బ్యాలెన్సింగ్ చేయగలరు. నాకు తెలిసి 100% మెన్స్ ఎప్పుడు బ్యాలెన్సింగ్ చేయలేరండి. బట్ లేడీస్ పేషెన్సీగా ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఆ విధంగా ముందుకు వచ్చి సక్సెస్ అవుతున్నారు లేడీస్.
నెక్స్ట్ ఒకప్పుడు అంటే ఇండస్ట్రీస్ పెట్టడం అటువంటివి జెంట్స్కి లేవు. బట్ ఇప్పుడు లేడీస్ ఎంటర్ప్రీనర్స్ ఎక్కువయ్యారు. మార్కెట్లో పోటీతత్వం ఎక్కువైంది. దాన్ని ఫేస్ చేస్తూ ఇంట్లో బ్యాలెన్స్ చేస్తూ, నాకు తెలుసు ఇంట్లో బ్యాలెన్స్ చేయాలి, మార్కెట్లో బ్యాలెన్స్ చేయాలి, అండ్ రిలేషన్స్ వీళ్ళందరినీ మేనేజ్ చేస్తూ ఈరోజు టైం టు టైం ప్రతిదీ సక్సెస్ఫుల్గా ఒక ఉమెన్ ముందుకు వెళ్తున్నారు అని అంటే అది వాళ్ళ పేషెన్స్, వాళ్ళ ఐడెంటిఫికేషన్. ఈ ఐడెంటిఫికేషన్ ప్రతి ఒక్కళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ నా ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్. అండ్ అసోసియేషన్ ఒక అసోసియేషన్గా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ఎంటర్ప్రీనియర్ ఒక్కొక్క అసోసియేషన్గా, అంటే ఆమె ఎంటర్ప్రీనియర్, బీకే ఫుడ్స్ అండ్ ఐక్యూ బిజినెస్ సొల్యూషన్స్. నేను కూడా మీ అందరిలాగే ఒక ఎంటర్ప్రీనియర్ని. నాకు ఒక బిందు ఉమెన్ ఎంటర్ప్రీనియర్ సొసైటీని అందరికీ తెలుసు, ఎంటర్ప్రీనియర్ సొసైటీ ఉంది. ఎందుకు ఈ సొసైటీ అసలు పెట్టాలి అని అంటే ఫస్ట్ లక్ష్మీ గారు చెప్పారు, మేము ఒక ప్రాబ్లం ఫేస్ చేసామండి, ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవడం కోసం ఒక గ్రూప్గా ఏర్పాటు చేసుకున్నాము అని. ఇందాక మీరు అన్నట్టు నిజమే, ఒక దగ్గర ఒక సాలరీ తీసుకుంటారు, నెక్స్ట్ ఇంకో దగ్గరకు జంప్ అయిపోతుంటారు, ఒక్కొక్కసారి మనీ తీసుకొని ఇవ్వకుండా ఉంటారు. ఈ అసోసియేషన్ వల్ల ఒక ఉమెన్కి ప్రాబ్లం కానీ లేదంటే ఆ పర్టికులర్ బిజినెస్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఆ పర్టికులర్ పర్సన్స్కే తెలుస్తుంది, అందరికీ ఐడెంటిఫై అవ్వదు. ఎందుకంటే నేను చేసే బిజినెస్లో నాకు ఐడెంటిఫై అవుతుంది, లేదంటే మీ బొటిక్ వాళ్ళకి బొటిక్, బ్యూటిషియన్ అయితే బ్యూటిషియన్, ఏ పర్టికులర్ బిజినెస్ అయితే వాళ్ళకి బిజినెస్ ఐడెంటిఫికేషన్ అవుతుంది. సో వాళ్ళకి ఏం కావాలో అనేది ఇంకొకరు సపోర్టు, హ్యాండ్ హోల్డ్ సపోర్టు ఇవ్వగలరు అంటే అది కేవలం ఒక అసోసియేషన్. ఆ అసోసియేషన్ ఉండాలి, ఒక లీడర్ ఉండాలి. దట్ ఈస్ గ్రేట్. లక్ష్మి గారు నిజంగా ఎక్కడున్నారు, నిజంగా ఇన్ని సంవత్సరాల నుండి ఒక్క మహిళ కంటిన్యూస్గా ఇన్ని సంవత్సరాలుగా ఒక మహిళ ప్రెసిడెంట్గా నడిపించడం కానీ, ఆ అసోసియేషన్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళడం కానీ, వీళ్ళందరినీ మోటివేట్ చేయడం కానీ, ఆవిడ మార్నింగ్ నుండి చూస్తున్నాను ఎంత మోటివేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, సక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఐడెంటిఫై చేస్తున్నారు. ఇది అంత ఈజీగా రాదు, ప్రతి ఒక్కరికి రాదు. సో అంత ఒక లీడర్గా సక్సెస్ అవుతున్నారు. సో మీ అందరూ ఆవిడకి కోఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడ ఎవ్వరు తక్కువ కాదు, అందరికీ సక్సెస్ ఇంకొకరు సపోర్ట్ చేసుకుంటూ సక్సెస్ అవుతున్నారు. వెరీ ఆల్ ద బెస్ట్. అండ్ ఎప్పుడూ అసోసియేషన్ ఎప్పుడూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్, ఇప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మి గారికి మెమెంటో ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. లక్ష్మి గారు, డాక్టర్ ఎస్విఆర్ కుమారి గారు మన మయూకా ఉమెన్స్ ఫ్యాషన్ డిజైనర్స్ అసోసియేషన్ తరపు నుంచి మన ప్రెసిడెంట్ అండ్ లక్ష్మి గారికి మెమెంటో ఇస్తున్నారండి. ఎన్నో సంవత్సరాలుగా లక్ష్మి గారు ఈ అసోసియేషన్ కోసం ఎన్నో చేశారండి. ఈవెన్ మన కోవిడ్ టైంలో కూడా స్టాఫ్కి వాళ్ళకి శాలరీస్ లేక ఇబ్బంది పడుతుంది, ఆ టైంలో కూడా చాలా సపోర్ట్ చేశారండి. ఈవిడ సత్యవేణి గారు, ఉదయ వస్త్రకళ ఉదయశ్రీ గారు, కిరణ్ చౌదరి గారు అండ్ సురేఖ గారు, వీరందరూ ఇంకా ఇతర మెంబర్స్ కూడా అన్ని రకాలుగా ఏ రకమైన ఇబ్బంది వచ్చినా, బిజినెస్ రిలేటెడ్గా ఎటువంటి సమస్య వచ్చినా వీరందరూ ఏకమయ్యి వాళ్ళకి వచ్చిన సమస్యను పరిష్కరించడానికి ఎన్నో సంవత్సరాలుగా కృషి చేసి ఈ అసోసియేషన్ ముందుకు నడిపిస్తున్నారండి. థ్యాంక్ యూ లక్ష్మి గారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన వైస్ ప్రెసిడెంట్ మయూకా ఉమెన్స్ ఫ్యాషన్ డిజైనర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వసంత గారు. డాక్టర్ ఎస్విఆర్ కుమారి గారి చేతుల మీదుగా మెమెంటో ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం మేడం. వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైనర్ అండి కుమారి మేడం గారండి. మేడం ప్లీజ్. సౌభాగ్య
మ్యాచింగ్స్ నుంచి లక్ష్మి గారు ఇస్తున్నారండి. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి మేడం గారు అందజేస్తారండి. కోమలి గారు విజయలక్ష్మి బోటిక్ అండి ఫ్రమ్ గాజువాక, పాములి గారు. సునీత గారు, రాణి గారు, సాయినిధి డిజైనర్స్ అండి, రాణి గారు, సునీత గారండి. రాజేశ్వరి డిజైనర్స్ అండి, రాణి గారు ఫ్రమ్ గోపాలపట్నం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నారీ క్రియేషన్స్ ప్రియంపాలెం నుంచి కుమారి గారికి మొమెంటో అందజేస్తున్నారండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నాగరాణి గారు, థ్యాంక్ యూ మ్యామ్. సునీత, సునీత గారు, మన 9th వార్డ్ కార్పొరేటర్ స్వాతి గారి చేతుల మీద మెమంటో తీసుకుంటున్నారండి. ప్రేమ గారు. మన వాళ్ళు ఇంకా ఉన్నారా? భవానీ, థ్యాంక్ యూ మ్యామ్. మాదేవి గారు రావాలండి. టిఎల్ఎస్ బొటిక్, అయిపోయిందా అందరూ? థ్యాంక్ యూ మ్యామ్.